హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికైతే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికైతే ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంపు చేశారు. మరి ఎంత పెంచారు, ఎవరెవరికి ఎంత పెంచారు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా పెంచడం జరుగుతుంది. మరి 800 కోట్లు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది. కానీ మళ్ళీ మనకైతే ఇప్పుడు విడుదల చేసినా కూడా అమౌంట్ అనేది లేకపోవడంతో మనకైతే 7 కోట్ల అప్పు అయితే ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లకైతే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆసరా చేయుత పెన్షన్ల గురించి 7 కోట్ల అప్పు తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళ 4,000 రూపాయలు పెంపు చేశారు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెంపు చేశారు. ప్రతి ఒక్కరు కూడా పెంచారండి. అలాగే కొత్త వారికి మాత్రం ఇప్పుడు పాత వారికి మాత్రం 2016 లోపు ఎవరైతే 2016 సంవత్సరంలో ఎవరైతే ఈ పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే పెంచడం జరిగింది. తర్వాత ఈ 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీల అభయహస్తం పథకం ద్వారా, ప్రజాపాలన ద్వారా మీకు ఈ స్కీము ఈ ఆసరా చేయుత పెన్షన్లు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు వెరిఫికేషన్, ఇంటింటి సర్వే చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామనేసి, పెంపు చేస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారు కండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా మీకు అయితే జెన్యూన్గా అయితే ఇస్తాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం.